4 నెలల తర్వాత బుజ్జన్న, ఎవరు నల్లమల బుజ్జి, రఘుబాబు గారు ఒకసారి మీరు ఆఫీస్ రండి అన్నాడు. ఏ ఆఫీస్ సార్ అన్న? ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉంది, సినిమా స్టార్ట్ చేస్తున్నాం, టైటిల్ ఆది, జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పటికి తారక్ 2-3 సినిమాలు ఉషాకిరణ్ వాళ్ళది అయిపోయింది. రాజమౌళి గారి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నారు, స్టార్ట్ అయింది. సుబ్బు అండర్ ప్రొడక్షన్లో ఉందనుకుంటా, అది జరుగుతుంది. ఇట్లా ఓహో అవునా, డైరెక్టర్ ఎవరండి అని, వినాయక్ గారండి. ఆయన ఎవరండి అన్నాను. సాగర్ గారు అసిస్టెంట్ ఏంటి అని. ఓహో అని అనుకున్నాను. నేను అన్నాను, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను. ఏంటిది 4 నెలల తర్వాత పిలుస్తున్నారు, ఏముంటుంది వేషం, మనల్ని ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత ఏముంటుంది, రావాలండి అన్నాను. డేట్లు చెప్పండి చాలన్నా. లేదు డైరెక్ట్ గారు రావాలన్నారు. వినాయక్ గారు అవును వెళ్ళాను. వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కున కింద పరుపులు గిరుపులేసి సిట్టింగ్ డిస్కషన్, స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. టక్కున లేచి నుంచొని రఘుబాబు గారు రండి అన్నాడు. ఇదేంటి డైరెక్ట్ గారు లేచి నుంచొని నన్ను రఘుబాబు గారు రండి అంటారు అనుకున్నాను నేను. కూర్చోండి, ఈ ప్రాజెక్టు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారండి. ఆయన ఎవరండి? ఆయన కొత్త ప్రొడ్యూసర్. సో హీరో గారు ఒకరు తప్ప ఇదంతా తెలీదు. కొత్త వాళ్ళు. వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్. సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు. కూర్చున్నాను. సబ్జెక్ట్ చెప్తున్నారు. మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు. సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్. చాలాసేపు అయింది, గంట అయింది. సబ్జెక్ట్ మొత్తం సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ, మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి, సబ్జెక్ట్ ఫినిష్ చేసి, ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు. వినయ్ గారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా, డిప్రెషన్లో ఉన్నాను. ఆడేమో మేనేజర్ పెట్టుకోమన్నాడు, వీళ్ళేమో గంగిరెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు. తొక్కేం కాదు, సర్లేండి, అలాగే ఓకే అండి, అలాగే బయట ఒక 35-40 డేస్ అవసరం వస్తుందండి. 365 డేస్ ఖాళీ సార్, 35-40 డేస్ ఏంటి సార్, నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యునరేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి. సురేష్ గారు ఉన్నారు బయట. ఏంటి అన్నారు. ఏంటి చెప్తావు నువ్వు రెమ్యునరేషన్ ఏమన్నా? నేను చెప్పేది ఏంటి సార్, నేను చెప్పేందుకు కాదు సార్. సరే ఓకేలే, అడ్వాన్స్ ఏమైనా కావాలన్నారు. ఏం వద్దులేండి అన్నాను. సరే ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి, విజయనగరం షూటింగ్, ఒక 40 డేస్ ఉంటుంది, సేఫ్టీకి ఇంకో 10 డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు. నేను లోపల అనుకుంది విన్నారేమో తెలియదు, 360 ఖాళీ అని అన్నారు. సరే అన్నాను. సరే ఓకే వెళ్ళండి అని చెప్పి అన్నారు. అసలు ఏముందిలే, వెళ్ళటం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అనుకున్నాను. వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్టర్ గారి మీద, కొత్త డైరెక్టర్ ఏం తీస్తాడు ఎలా తీస్తాడు ఏం తెలియదు, ఇంప్రెషన్ ఉండదు కదా. ఒక డైలాగ్ చెప్పమన్నారు. ఫస్ట్ డైలాగ్ అందరూ గుర్తుండే ఉంటుంది అనమాట. గంగిరెడ్డి, ఆవుతి ప్రసాద్ క్యారెక్టర్ను హరిత క్యారెక్టర్ అనమాట. ఆ 2 క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి. వాళ్ళకున్న 1000 ఎకరాల బంజరు భూమిని పేదలకు పంచమని చెప్తాడు. చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా, రాజన్ పీదేవ్, ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో, తెలుసు కదా, మెయిన్ విలన్ ఆయన. ఆ సీన్ ఫస్ట్ డే గెటప్ చాలా బ్రహ్మాండ ఇరిపోయింది, చూసే ఉంటారు కదా మీరు అందరూ కూడా. వెనకాల చేతులు పెట్టుకొని డైలాగ్ చెప్పమన్నారు. వాళ్ళు ఎక్కడా అన్నారు. వాళ్ళు రారంటన్నా, వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు. ఏంటి ఇట్టి అంటే ఏంటి అన్నారు. డైలాగ్ చెప్పి అన్నాడు. డైలాగ్ చెప్పాను సార్. డైలాగ్ సరిగ్గా చెప్తే సరిపోద్దా, గ్లిజర్ని పూసుకో, మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్రగా చింతరపుల్లా వచ్చేలా చేశారు. వెనకాల చేతి పెట్టు, ఒక చోట స్టేర్ చేయి, లిప్ మాత్రం కాలాలి, బ్లింక్ కాకూడదు, అయ్యి చెప్పు డైలాగు అన్నారు. యాజ్ ఇట్ ఈజ్కి చెప్పాను అనమాట. మళ్ళీ లిప్ మాత్రం కలుద్ది, డైలాగ్ చెప్పాను, కట్ ఇట్ ఓకే అన్నారు. మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది.
అందరినీ మానిటర్లో చూడనివ్వరు. ఉమ్, నేను కూడా అలా దొంగతనంగా వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి ఇలా చూశాను. నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది. అమ్మా. అలా ఉంది షాట్, ఉమ్, ఆయన పెట్టిన యాంగిల్. ఉమ్. అప్పుడు చూశాను అన్నమాట, వినయ్ గారు అంటే ఈయన అని. షార్ట్ చూసాక ఆయన చూశాను, అమ్మ బాబోయ్ ఈయనేంటి అనుకున్నాను. ఉమ్, ఇంకా ఆ రోజు నుంచి ఏంది సార్, అది పూనకం అయింది. సినిమా అంతా షూటింగ్ అంతా. పూనకం. ఉమ్, 72 రోల్స్లో, అంటే ఇవాళ వచ్చింది డిజిటల్, ఉమ్, ఉమ్. అప్పట్లో 70 రోల్స్ అనేవాళ్ళు, రోల్స్ కదా. ఫీట్. అవును. 72 రోల్స్లో ఉమ్, ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది. చాలా ఎకానమీ కదా. అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ కాపీ చూసేసాడు విత్ రీ రికార్డింగ్. పితారా. అంత గొప్ప డైరెక్టర్. అవును, అంత ఇంటాక్ట్ వినయ్ గారు. గొప్ప డైరెక్టర్. ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రఘు రా అని చెప్పి బాగా అవును. నన్ను చాలా, నేనంటే చాలా ఇష్టం, బాగా చూసుకుంటారు. అప్పుడు అన్నమాట, అదే మామూలుగా చెప్తుంటే, సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్, నేను చెప్పారా? చెప్పాను. ఉమ్, ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు. నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి, డైరెక్టర్ గారికి? ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఆఫీస్ పిలవడం అవసరమా? బుజ్జిని నన్ను పిలవడం అవసరమా? నన్ను 2 గంటలు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా? అసలు రెమ్యూనరేషన్ ఎంతని అడగడం అవసరమా? అడ్వాన్స్ ఇన్ని రోజులు కావాలంటే అవసరమా? అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా? సర్లే కానీ చూద్దాంలే అని, మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి. ఏమయ్యా అలా అనుకున్నావే, నన్ను అలా తిట్టేసుకున్నావే మనసులో? అవును సార్, బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అదే సరదాగా. మీరు ఫ్రెండ్స్ చాలా. అట్లా ఆది సినిమా 99 సెంటర్స్ 100 డేస్, అవును 99 సెంటర్లు 100 డేస్. అవును. ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి, కోర్స్ ఆది గురువు మాకు సత్యారెడ్డి గారు, అదే దివంగతులు. కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపోకూడని పేర్లు అనమాట. ఎవరు? ఉప్పలపాటి నారాయణరావు గారు, సత్యారెడ్డి గారు, ఉప్పలపాటి నారాయణరావు గారు, పెద్దవంశీ గారు, కృష్ణవంశీ గారు, వి వినాయక్ గారు. ఆ తర్వాత దాదాపు ఇప్పటికి 400, 2002 అది 2001 అది, ఇప్పటికి దాదాపు 435 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. బా. దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు, అదే బట్ 2 decades చేశాను. అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి. నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, సోకాల్డ్ ఈ రోజున్న ఆ రోజున్న ప్రొడ్యూసర్సు, ఈ రోజున్న ఆ రోజున్న డైరెక్టర్సు, ప్రతి ఒక్కళ్ళు, నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు. అవును, నిన్న ఇంట్రడక్షన్ అదే కదా చెప్పింది. ప్రతి హీరో సినిమాలో ఉంటారు, ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు, ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు. ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎక్కడో మీ డేట్లు వర్కౌట్ అవ్వకపోవడమో, లేకపోతే మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోవడం, ఏదో సంథింగ్ మిస్. అంతే. అట్లా ఒక 2-3 డైరెక్టర్లు ఉన్నారు చేయని వాళ్ళు. బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్, అంటే ఈ 3 డెకేడ్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్, 4 డెకేడ్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్, అంటే అప్పటి నుంచి ఓకే పాత తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో ఇప్పుడు సోకాల్డ్ లెజెండ్స్ రాజమౌళి గారు, వారి డైరెక్షన్ లో యమదొంగ చేశాను, విక్రమార్కుడు చేశా. అద్భుతమైన క్యారెక్టర్స్ అవి 2 కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయిన క్యారెక్టర్స్. అట్లాగే పూరి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, అంటే ఆ జనరేషన్ లో, ఐ మీన్ అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి. పూరి గారు, వినయ్ గారు, రాజమౌళి గారు, ఆ జనరేషన్. దానికి ముందు రేలంగనాథ గారు, ఈవీవి గారు, దాని ముందు జనరేషన్లో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా వాళ్ళు వీళ్ళు, తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్, ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ ఎవ్వరు కూడానండి నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు నన్ను పిలవకుండా ఉండలేదు. నా అదృష్టం ఏంటంటే తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను. అంటే ప్రజెంట్ జనరేషన్ కి, ప్రజెంట్ ఫిల్మ్స్ కి, ప్రజెంట్ ట్రెండ్ కి నేను కూడా అప్డేట్ అయ్యాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాను అనమాట.